అంత పరిశాన్ ఏం లేదనా మా తమ్ముడనే తెలియక ఎవరో ఇద్దరు పోరాగాళ్ళు మనవని మీద చెయ్యి చేసుకున్నారంట. నమస్కారం సార్, మీరు తీసుకొచ్చిన ఇద్దరు నా ఫ్రెండ్స్ సార్, మంచివాళ్ళు సార్. ఏదో తెలియక తప్పు చేస్తుంటారు, పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి సార్. నీ పేరేంద్రబాయ్? బాలా సార్. బాలా దెబ్బలు తిన్నోడు నా తమ్ముడు. చల్ పో సార్, ప్లీజ్ సార్. ఏమ్రా అన్న మీద చేస్తావా? గీడిట్లా చెప్తే ఏంటన్నా? వాళ్ళని తగిలించినట్టు వీడికి నేను తగిలించనా? వాడని కొట్టారా? అవుబే. ఏంటి అక్కడ గొడవ? ఏం లేదు బాబు, ఎవరో ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చిన గొడవ, ఒకరికొకరు కొట్టుకు వస్తున్నారు. సరే వెళ్ళండి. అలాగేనండి. బేవర్స్ నా కొడుకులు. నన్ను ఎలాంటి స్థితికి తీసుకొచ్చావురా? నువ్వు బాలాతో లెటరేగా రాయించావు, అదే బాలాతో నిన్ను నేను ఏం చేస్తానో చూడరా. బాలా రా, రా బాలా. రెడీయా? ఇక వస్తున్నా. బాలా, నువ్వు పాడే పాటలో ప్రేమ అనే పదం రాకూడదు, డీసెంట్గా ఉండాలి. అది విని నా లవర్కి నా మీద గౌరవం పెరగాలి, దానివల్ల నా మీద ప్రేమ కలగాలి. పాడు. టైం అవుతుంది బాలా, పాడు. కథలు తెలుపుకోకిలవో. కరెక్ట్ గా ఉందబ్బా. కథలు తెలుపుకోకిలవో, నా ఎదలో పలికే మధుర మురళి కాగలవో. నువ్వు గొంతు విప్పితే మది పరవశించలే, అది రెక్క తొడిగిలే, నింగికెగిరిలే, కమ్మదనం కొమ్మలుగా పలచుకొని కుక్కు కుక్కు కథలు తెలుపుకోకిలవో. నా ఎదలో పలికే మధుర మురళి కాగలవో.
ఎందరికో పాటలంటే ఎంతో కొంత ఇది అంట, నువ్వు పాడు పాటలంటే నాకు పెద్ద నిధి అంట. బొండు కాకి మాటలకి పాణి కట్టే లోకులింట, కోకిలమ్మ పాటలకి అర్థం చెప్పేదెవరంట. రోతగా ఎన్నో మోతలు రేపే అలసడి స్వరమేనా, భూతులకైనా నీతుల ముసుగే వేసినది కవితేనా. స్వరతరుణి మథనమాని ఇకపై నీ కలకలని కవితలల్లి కుకుకు కుకుకు కథలు తెలుపుకోకిలవో, నా ఎదలో పలికే మధుర మురళి కాగలవో. ఏరుకొక తీరు ఉంది, ఎడతెగని జోరు ఉంది, ఎన్నుకున్న తీరునది ఎన్నడైనా మార్చుకోదు. గాలిలోన నాదం ఉంది, దానికి హృదయం ఉంది, పీడులైన గుండెల్లోని చెవులను చేరుకోదు. చెంతనున్న పొద్దుని చేజార్చె మొద్దుకి, చెంతనున్న పొద్దుని చేజార్చె మొద్దుకి లేదు మరి ముందు మంచి కాలం. చదువుకునే వేళని వృధా చేసే బలికి బ్రతుకే తలకిందు మేళం. చదువొకటే పరమార్థం మిగిలింది కవ్యర్థం అని అనుకుకు కథలు తెలుపుకోకిలవో, నా ఎదలో పలికే మధుర మురళి కాగలవో. నువ్వు గొంతు విప్పితే మది పరవశించలే, అది రెక్క తొడిగిలే నింగికెగిరిలే, కమ్మదనం కొమ్మలుగా మలచుకొని కుక్కు కుక్కు కథలు తెలుపుకోకిలవో, నా ఎదలో పలికే మధుర మురళి కాగలవో. ఏంటి గాలి లభిస్తుంది? రండి. హలో, నా పేరు మంజు. తెలుసు తెలుసు. వెరీ స్వీట్ నేమ్. నా గురించి అంతా తెలుసుకున్నారనుకుంటాను. యా యా, నాకు మీ గురించి తెలుసు. మేడ మీద నుంచుని లుక్కులు ఇవ్వటం, పాడడం. పాడటమా? అవునవును. నేను ఎక్కడికి వెళ్తున్నా ఫాలో చేయటం, మీరు బస్ స్టాప్ లో నా కోసం హీరోలుగా మారడం. వాట్ ద హెల్ ఆర్ యు థింకింగ్? అసహ్యంగా లేదు? ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకండి, ఓకే? మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. వాళ్ళు నాలా మాటలతో చెప్పరు, చేతల్లో చేసి చూపిస్తారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఆర్భాటం చేసి కొట్టి లాక్కోడానికి ప్రేమనేది చెట్టుకి కాసే కాయ కాదు, మనసు స్పందించే విషయం. ప్రశాంతంగా ఉంటే అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆహా, చిరుకును పెట్టేసిందే. ఏమైంది మంజుకి? నువ్వేమన్నా అన్నావా? నేనేమనలేదు, మీరే నువ్వనే ఉంటావు. నేనేమనలేదన్నయ్యా. నువ్వన్నావా? నేనే అనలేదు నాన్న. నువ్వేమైనా? నేను ఏమీ అనలేదే. మరి ఎందుకని మూడవుట్ అయినట్టుగా ఉంది? ఏమైందిరా? మూడోటా? అదేం లేదు, నా కాలు గొలుసు మిస్ అయింది. ఎక్కడ పడేసానో తెలియట్లేదు. దీనికేనా కొత్తగా కొట్టిపోయా? అది కాదు వదినా, అమ్మ నాకు ప్రేమగా కొనిచ్చింది. సరే వదిలేమ్మా, దానికోసం మూడోట్ అవ్వదు, ఓకే? దాన్ని మాత్రం ఎవరైనా తెచ్చిచ్చారంటే వాళ్ళు నేను ఎప్పటికీ మరవను.
దొరుకుతుందిలే, బాధపడకు. ఏరా నా చెల్లెలికి లవ్ లెటర్ రాస్తావా? నువ్వెవడ్రా మధ్యలో? ఎందుకేరా ఎందుకే ఏరా ఎంత ధైర్యం ఉంటే లవ్ లెటర్ రాస్తావు? ప్రాణాలు తీకొని వదలరు. విజయ్, నేను చెప్పేది విను. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. బాల మీద ఏ తప్ప ఉండదు. అరే ఛీ, నీకు కూడా